అదే దాని లోపల నువ్వు పంటను సాగు చేస్తున్నప్పుడు కూడా మంచి దిగుబడి అంటే దీని మీద ఆల్రెడీ మేము పరిశోధన కూడా చేయడం జరిగింది. To see that if any of the farmers or anybody who requires any assistance, we are all there to help them at any time 24/7. రైతులు ఎవరికైనా ఏ విధమైన సహాయం ముఖ్యంగా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ గురించి మీకు ఏమైనా సహాయం కావాలనుకుంటే సార్ వారు మనకు 24 గంటలు అవైలబిలిటీ అందుబాటులో ఉంటారు. I would also like to announce personally myself, not on behalf of the Export Promotion Council, along with all the dignitaries who are responsible, to have an award for the farmers number 1, 2 and 3 in oilseed, especially sesame seed and groundnuts. Whoever grows the highest yield will discuss amongst ourselves and make or announce an award for the first, second and third. ఈ నూనె గింజలు ముఖ్యంగా నువ్వులు మరియు వేరుశనగలు ఎవరైతే రైతులు పెద్ద ఎత్తున దిగుబడి అంటే కల్టివేట్ చేసి మంచి దిగుబడులు ఎవరైతే సాధిస్తారో వాళ్లకు సార్ తన సొంతగా అవార్డులు ప్రదానం చేయడానికి సార్ ముందుకు వచ్చారు ఈ పెద్ద క్రౌడ్ను చూసి. Without you farmers, we cannot export. Without you farmers, we don't have our daily bread. So it is you I would like to thank personally and on behalf of my Export Promotion Council. Thank you very much. So రైతులు లేకుండా మనకు ఆహారం లేదు, రైతు లేకుండా మనకు ఎక్స్పోర్ట్ లేదు. కాబట్టి ఇక్కడికి వచ్చిన రైతులందరికీ IOPE రూరల్ యాగ్ హబ్ నుంచి మీకు ప్రొవైడ్ చేయడం కూడా జరుగుతుంది అని తెలియజేయడం అవుతుంది. ఎందుకంటే ఇవన్నీ మనము ఒకదాని తర్వాత ఒకటి చేస్తే కష్టం. అన్నీ సైమల్టేనియస్గా ఒకదానితో పాటు ఇంకొకటి మనం ఇనిషియేట్ చేస్తేనే ఉత్పత్తితో పాటు ఉత్పాదకత పెరగడంతో పాటు రైతుకు కావలసిన ధర, అదేవిధంగా విలువ జోడించిన ఈ నువ్వుల ఉత్పత్తులను మనము దేశమంతటా కూడా మనకు మార్కెట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే మనకు వచ్చినటువంటి పెద్దలు చెప్పారో, బాంబే నుంచి వచ్చినటువంటి పెద్దలు, ముఖ్యంగా వారు ఈ నువ్వుల పంట యొక్క ఉత్పత్తులు ఇతర దేశాలకు చెందడంపైనే వర్క్ చేస్తున్నారు. కాబట్టి వారు చెప్పారు 24 గంటలు మేము మీకు అందుబాటులో ఉంటాము, మీరు ఎటువంటి సహాయ సహకారాలు కోరినా కూడా మీకు తెలియజేస్తాము అని కూడా చెప్పడం జరిగింది. సో వారు మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని మనం అందిపుచ్చుకొని నువ్వుల పంటను ఇంకొంత ఏరియాలో, ఎందుకంటే మనం గత 2-3 ఏళ్ళుగా కూడా ఈ క్రాప్ డైవర్సిఫికేషన్ గురించి కూడా మనం మాట్లాడుకుంటున్నాము. అదేవిధంగా ఇప్పుడు అధిక సాంద్రత పద్ధతి, ముఖ్యంగా ఆదిలాబాదు, ఆసిఫాబాదు ఇక్కడంతా కూడా మనము ఈ సంవత్సరము చాలా పెద్ద ఎత్తున స్పెషల్ ప్రాజెక్ట్ ఆన్ కాటన్ కింద ప్రమోట్ చేయడం జరిగింది. ఈ అధిక సాంద్రత పద్ధతిలో మనకు తెలుసు, మనము పంటను ఎక్స్టెండ్ చేయకుండా 2వ తీతకే ఆపేసి అప్పుడు మనకు నువ్వుల పంటను కూడా తీసుకోవడానికి చాలా ఆస్కారం ఉంటుంది. కాబట్టి వీటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని మన రైతాంగము తనకున్నటువంటి వనరులలో ఏ విధంగా అధిక దిగుబడిని పొందడమే కాకుండా ఇక్కడ ఇంకొకటి ఉంది, నువ్వుల పంటే నేను ఎందుకు వేయాలి? మనందరికీ తెలిసి ఇంతకుముందే చెప్పారు, నూనెలలో రాణి నువ్వుల నూనె అని. కాబట్టి రాణి లేకపోతే రాజు వేస్ట్ కదా, వేరే నూనెలన్నీ వేస్ట్. కాబట్టి మనము నువ్వుల పంటను విస్తీర్ణం పెంచుతూ ఉత్పాదకత కూడా పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ప్రోగ్రామ్ మీకోసమే, ఏంటంటే సైంటిస్టులు ఎక్కడెక్కడి నుంచో మీకోసమే రావడం జరిగింది. ఎందుకు అనేది ప్రశ్న. నేను ఇప్పుడు వచ్చేటప్పుడు వాళ్ళు చెప్పారు దట్ ఐఎమ్ యాంగ్రావ్ గ్రాడ్యుయేట్, కాబట్టి ఎక్కడో ఒక చోట ఎప్పుడైనా పొలాల వైపు చూస్తూ ట్రావెల్ చేసేటప్పుడు ఐ ఆల్వేస్ అది ఎక్కడో ఒక చోట కనెక్ట్ అయిపోతూ ఉంటుంది. సో దానిలో భాగంగా ఐ వాజ్ టెలింగ్ వెన్ ఐ వాజ్ ఇన్ మహబూబ్ నగర్, నా ఎర్లీ సర్వీస్ టైంలో అయితే 2010, 11, 12 మహబూబ్ నగర్ జిల్లా అనేది, అప్పుడు మహబూబ్ నగర్ జిల్లా అనేది డ్రౌట్ ప్రోన్ ఏరియా.
అయితే సమ్ టైమ్స్ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ లాగా డ్రౌట్ ఉండేటప్పుడు రైతులు ఏం చేసేవారంటే వివిధ రకాలైన పంటలు పండించేవారు. నేను ఇప్పుడు చిన్న ప్లాట్ చూసేటప్పుడు సన్ఫ్లవర్ ప్లాట్ కనిపించింది నాకు అక్కడ. సో అది నేను ఐ వాజ్ టెల్లింగ్ మై సిసి అండ్ మై డ్రైవర్ దట్ వన్స్ అపాన్ ఏ టైమ్ మహబూబ్ నగర్ జిల్లాలో సిసామ్, అదేవిధంగా సన్ఫ్లవర్ అంటే సెమీ ఏరిడ్ క్రాప్స్ ఏవైతే పండించేవారు, జొన్నలకి ఫేమస్. జొన్నలు ఎక్కడ అంటే మహబూబ్ నగర్ జిల్లాలో తెల్ల జొన్నలు, పచ్చ జొన్నలు అన్నీ కూడా, అదేవిధంగా సిరిధాన్యాలు చాలా పండించేవాళ్ళు. అసలు ఎకరాలు అసలు ఎంత బ్యూటిఫుల్ అంటే ఆ సైట్. ఐ స్టిల్ హ్యావ్ దట్ మెమరీస్ ఇన్ మై మైండ్. సో అవన్నీ ఎక్కడో పోయి రైతులందరూ కూడా నీళ్లు రాగానే, అంటే నీళ్లు చాలా వరకు వచ్చాయి, కానీ మన నీళ్లు రాగానే మనం ఏం చేసామంటే వి హ్యావ్ ఆల్ గాట్ అడాప్టెడ్ టు ప్యాడీ. అందరు ప్యాడీ పండించడం మొదలు పెట్టారు. మనందరికీ తెలుసు ఏదైనా అతిగా ఉంటే దాని ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఎంత మోతాదులో చేయాలి అనేది మనకి తెలిసి ఉండాలి. కానీ వెరీ అన్ఫార్చునేట్లీ ఏమైందంటే చాలా మంది రైతులు దే హావ్ షిఫ్టెడ్ టు ప్యాడీ. ఎందుకంటే నీళ్ళు వచ్చాయి కాబట్టి ప్యాడీకి షిఫ్ట్ అవ్వాలి అనేది అనుకున్నారు. గవర్నమెంట్ ఎంత ప్రయత్నించినా చాలా తక్కువ మంది రైతులు, ఇప్పుడు ఈ రైతులందరినీ కూడా నేను అప్రిషియేట్ చేయాల్సిందే. దట్ ఎంత ఇది ఉన్నా కూడా చాలా ఈజీ క్రాప్, లేజీమెన్స్ క్రాప్ అంటాం ప్యాడీ. ఒకసారి వేసినాక ధాన్యం కట్ చేయడం, తీసుకొచ్చి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లో పడేస్తే అది గవర్నమెంట్ బాధ్యత, గవర్నమెంట్ కొనుగోలు చేస్తుంది. కానీ అది కాదు, అవునా కదా? ఒక ప్లేట్లో సమానంగా అన్ని సమానంగా ఉంటేనే అది తినబుద్ధి అవుతుంది. మీకు ఓన్లీ అన్నం పెట్టేసి పప్పు కూరలు ఏం పెట్టకుంటే, నాన్ వెజ్ పెట్టకుంటే తినబుద్ధి అవుతుందా? లేదు. సో సొసైటీలో కూడా అంతే, రిక్వైర్మెంట్ అనేది మనము అన్ని రకాలకి రిక్వైర్మెంట్ ఉంది. ముఖ్యంగా మీరు చూసుకుంటే ఈ సిసామ్ కానివ్వండి, గ్రౌండ్నట్ కానివ్వండి, ఇలాంటివన్నిటికీ కూడా ఎక్కడైతే ఆయిల్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో మనము ఇంపోర్ట్ చేసుకుంటాం. కోట్ల రూపాయల ఇంపోర్ట్ అనేది మనం చేస్తున్నాం. అది ఒక జమానాలో ఒక టైంలో ఇంపోర్ట్స్ అనేది చాలా తక్కువ ఉండేది. ముఖ్యంగా పామ్ ఆయిల్ మనం వేరే దేశాల నుంచి కొంటున్నాం. ఎందుకంటే ఆయిల్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోయింది, పండించడం లేదు రైతులు. వనపర్తి జిల్లాలో నేను ఉండేటప్పుడు అక్కడ గ్రౌండ్నట్ కి చాలా స్పెసిఫిక్. అలాగే నాకు తెలిసి జగిత్యాల జిల్లా కూడా ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ టర్మరిక్ అండ్ సిసామ్. కానీ ఎక్కడో ఒక్క చోట మనము ఏరియా అనేది తగ్గిపోతా వస్తుంది. ఎందుకంటే ఈ పంటలకి కొంచెం ఎక్కువ కష్టపడాలి. పెస్ట్ ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంటుంది, కొంచెం ప్రాపర్ కేర్ తీసుకోవాలి. క్లైమేట్ కండిషన్ బాగా లేకపోయినా పురుగులు, అదేవిధంగా అన్టైమ్లీ రెయిన్స్ వల్ల స్పాయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ ఒక మాట నేను ఎప్పుడు అంటాను, ప్రపంచం అంతా చాలా చాలా ముందుకు వెళ్ళిపోతుంది. సో రైతులు కూడా బిజినెస్ మ్యాన్ లాగే మారాలి. మీరు కూడా లెక్కలు వేయడం మొదలు పెట్టాలి. చిన్న షాప్ మీ ఊర్లో చూసుకోండి, ఒక చిన్న షాప్ వాడు కూడా ఒక పెప్సీ పైన కానివ్వండి, ఒక చాక్లెట్ పైన కూడా 10 రూపాయలు లాభం తీసుకున్న అమ్మడు. అలాంటిది మా అందరికి అన్నం పెట్టే రైతు ఎందుకు బిజినెస్ మ్యాన్ గా మారి సంపాదించి అభివృద్ధి ఎందుకు చెందకూడదు అనేది ప్రశ్న. దానికోసమే ఇంత పెద్ద సిస్టమ్ ఉంది, ఇంతమంది రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఉంది, ఇంతమంది ప్రమోటర్స్ ఉన్నారు, గవర్నమెంట్ పాలసీస్ ఉన్నాయి సపోర్ట్ చేయడానికి. చాలా కష్టపడి మీరు చూసారు నార్తర్న్ తెలంగాణ సైడ్ మనం చూసుకుంటే కొన్ని ఖమ్మం ఏరియాలో, తర్వాత ఆంధ్ర ఏరియాలో అక్కడ పామాయిల్ సాగు అనేది చాలా ముందు వాళ్ళు గ్రహించారు. చాలా ఒక 20 సంవత్సరాల ముందే గ్రహించారు ఇవన్నీ పాపులర్ అవుతాయి, చాలా వాల్యూ వస్తుంది అనేది. సో వాళ్ళు ముందుగా ఎవరైతే ఆలోచించారో వాళ్ళు పంటలు ఈ రోజు కూడా పండించుకుంటున్నారు. వాళ్ళకి ఒక్క రోజు కూడా నష్టం లేకుండా వాళ్ళు వ్యాపారవేత్తలుగా మారి, రైతు మరియు వ్యాపారవేత్తలుగా మారి ఈ రోజు మంచి పొజిషన్ లో ఉండి చాలా చక్కగా మనకి ఆయిల్ పామ్ అందించడం జరుగుతుంది. సో అది ఇప్పుడు మనం వేరే చిన్నగా ఇక్కడ వాళ్ళ రైతులకి మనం చెప్పి ఒప్పించడం జరుగుతుంది. ఆ ఒప్పించడమే చాలా కష్టం అవుతుంది చెప్పాలంటే. మన టార్గెట్ కి ఫర్ ఎగ్జాంపుల్ జగిత్యాల జిల్లా టార్గెట్ మనం చూసుకుంటే ఈ రోజు వరకు 1600 acres మనం చేయగలిగాం లాస్ట్ ఇయర్ నుంచి. నేనేమంటున్నానంటే ఒక్క నిమిషం
మీరు ఈ శాస్త్రవేత్తలు, సైంటిస్టులు, చాలా మంది పెద్దవాళ్ళు అందరూ కూడా మాట్లాడడం జరుగుంటది మీతో. ఒక్క నిమిషం ఆలోచించాలి, ఎందుకు చెప్తున్నారు, ఎవరి కోసం చెప్తున్నారు. పూర్వకాలంలో ఇంటిగ్రేటెడ్ మన అందరికీ తెలుసు. మీలో కూడా మీ తాతయ్య వాళ్ళు, పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి మాట్లాడండి, వాళ్ళు ఏ రకమైన వ్యవసాయం చేసేవాళ్ళు. ఇప్పుడు మనం ఎక్సెస్ ఆఫ్ పెస్టిసైడ్స్ యూజ్ చేస్తున్నాం, వాళ్ళు అదే అంటున్నారు. సో ఇంపోర్ట్ చేసే వస్తువులకి తప్పనిసరిగా కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి. ఆ స్టాండర్డ్స్ ఫాలో కాకపోతే మీరు ఎంత ఉత్పత్తి చేసినా అది బయట దేశాలకి వెళ్ళవు, మళ్ళీ రిటర్న్ వచ్చే అవకాశాలు ఉంటాయి. రిటర్న్ వస్తే దానికి ఏమి వాల్యూ ఉండదు.